వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు. ఈ రోజు రెసిపీ దోశ ఇడ్లీ దీన్ని బోరు కొడతా ఉంటే పులి బంగారాలు ఎలా చేయాలో చూద్దాము. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, ఎర్రగడ్డలు వేసుకొని ఏపుకోవాలి. ఏపుకున్న తర్వాత బాగా ఒకరో వేపుకొని మరి ఎక్కువ ఊరికే ఏగితే చాలు. వేగిన తర్వాత పిండి మూడో రోజు పిండిని వేసుకోవచ్చు. బాగా పులుస్తుంది అప్పుడు పులిసినప్పుడు బాగుంటాయి. బాగా పులిస్తేనే బాగుంటాయి పులి బంగారాలు. పసుపు, ఒకరో కొత్తిమీర, ఒకరో పచ్చిమిరకాయ, ఉప్పు, తగినంత సాల్ట్ వేసుకొని పిండిలో ఏం వేసుకోవాలంటే తిరగమాత చేసుకున్నాం కదా, ఆవాలు, పచ్చెనగపప్పు, ఎర్రగడ్డ వేసుకొని అది పోసేసుకొని బాగా కలిపెట్టుకున్న తర్వాత తగినంత పిండి వేసుకొని కొద్దిగా ఒకరో గట్టిగా రెసిపీ వచ్చేదానికి ఒకరో బియ్య పిండి వేసుకో. మరీ గట్టిగా కూడదు, మరీ నీళ్ళగా ఉండకూడదు. ఆయిల్ వేసుకొని ఒకరో వేడి ఎక్కిన తర్వాత బంగారాలు పోసుకోండి. పోసుకున్న తర్వాత ఒకరో లైట్ గా కాగనిచ్చిన తర్వాత మొత్తంగా పోసుకుంటే పొంగిపోకుండా ఉంటాయి. కొద్దిగా సన్న మంట మీద పెట్టుకొని ఏగనిచ్చండి. మూత పెట్టి ఏగిన తర్వాత ఏగిన తర్వాత పక్క 5 నిమిషాలు ఒకరోజేపు ఉడికింది తెలుస్తుంది. ఎట్లా ఉడికిందో తెలుస్తుంది. అట్లా తిరగ తెప్పించుకోవాలి. స్పూన్ ఎత్తుకొని తిరగ తెప్పించుకోవాలి. పులి బంగారాల్లోకి పప్పుల పొడి, చట్నీ ఏదైనా పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. స్నాక్స్ లాగా పిల్లలకి 10 నిమిషాల్లో చేసి పెట్టే రెసిపీ ఇది.